अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము మీమాంస దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో 5వ సూత్రం వరకు మనము చెప్పుకున్నాము. ఇందులోనే 3, 4, 5 ఈ సూత్రాలకు వ్యక్తికాలైనటువంటి ఉపవర్ష దానికి అంటే భిన్న అర్థము భిన్న ప్రకారంగా దీనికి వ్యాఖ్యానం చేశారు. అదేంటో నిన్న మనం చూశాము. అక్కడ ముఖ్యంగా ధర్మానికి నిమిత్తం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యక్షాది ప్రమాణం స్వతః ప్రమాణము, స్వతః ప్రమాణం వాటిని పరీక్షించవలసిన అవసరం లేదని చెప్పారు. కానీ పూర్వపక్షి లేదండి, ప్రత్యక్షాది ప్రమాణుడు మనకు దోషం కనిపిస్తుంది, అందుకే పరీక్షించుకోవాలి అన్నప్పుడు దానికి రకరకాలుగా సమాధానం చెప్తూ నిన్న విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. సో నేను చెప్పిన విషయంలో ఎవరికైనా సందేహం ఉందా? దీన్ని ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ రకంగా ఇప్పుడు మనము ఋత్వికాలు మనకు ధర్మానికి నిమిత్తభూతమైనటువంటి ప్రమాణాన్ని పరీక్షించవలసిన అవసరం లేదు, ఎందుకంటే స్వతः ప్రమాణం చెప్తాను. దానికి మిథ్యా లేదని వ్యభిచారం ప్రాప్తం అవుతుందని చెప్పి మనకు పొదుపక్ష ఆక్షేపించినప్పుడు అది ఆక్షేపానికి సమానం చెప్తూ తర్వాత రకరకాలుగా దీనికి భిన్నంగా మనకు ప్రత్యక్షానికి పరిభాష ఏదైతే ఉందో పదాలను మార్చి దానికి ఎక్కడైతే యథార్థంగా ప్రత్యక్ష బుద్ధి మనకు ఉత్పన్నమవుతుందో అక్కడైతే ప్రత్యక్షంగా భావిస్తాం. అక్కడ అలాంటి భావన ప్రత్యక్ష బుద్ధి దోషరహితమైన బుద్ధి మనకు కనిపిస్తుందో అదే అప్రత్యక్ష మిథ్యా జ్ఞానంగా తీసుకొని చెప్తామని చెప్పి భిన్న రకాలుగా మనం చెప్పుకున్నాం. ఇంకోటి ఒకసారి ప్రత్యక్షంగా ఉంటూ కూడా మనకు ఎందుకు అది మిథ్యా జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, అది కూడా దానికి ప్రశ్నించినప్పుడు పొదుపుకి దానికి సమానం చెప్పాడు. ఎందుకు అలా జరుగుతుంది? ప్రత్యక్షంగా మన బుద్ధి ప్రత్యక్షంగా ప్రత్యక్ష బుద్ధితో ఇంద్రియాల సన్నిధిగా జరిగినప్పుడు ప్రత్యక్షంగానే భావించి మనము చూసినప్పుడు అక్కడ యథార్థ బుద్ధి మనకు కలగదు, మిథ్యాజ్ఞానం ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటి? ఈ విషయాలను చెప్పగలుగుతుందా సంక్షేపంగా మీకు తెలిసిన భావంతో? ప్రకాశం లోపం వల్ల, ఇంద్రియ లోపం వల్ల, మన యొక్క మనస్సు ఇంద్రియానికి నిగ్రహ శక్తి లేనందువలన రెండు అంటే ఇంద్రియానికి మనస్సుకి దాన్ని ఏమంటారు ఆకర్షణ శక్తి లేకపోవటం వల్ల కూడా రకరకాలుగా దాన్ని మనం మిథ్యాలోపంగా భావించుకొని భ్రమపడుతూ ఉంటాము. నాకు అర్థమైనంత మీరు చెప్పింది ఇక్కడ మనకు ఇంద్రియాల సన్నికర్షణ జరిగినప్పుడు కూడా ఎందుకు ప్రత్యక్షం కాదు, ప్రత్యక్షం కాకపోవడం కారణాలు ఏంటివి అవి చెప్పారు. ఇంద్రియాలతోటి వస్తువును చూసినప్పుడు వస్తువుకి ఇంద్రియంతో సంబంధం ఏర్పడినప్పుడు అక్కడ మిథ్యా జ్ఞానం ఏర్పడుతుంది, యథార్థత ఉండదు. ఎందుకు ఉండదు అంటే దానికి కారణాలు చెప్పారు. ఈ దోషాల కారణంగా ఉండదని చెప్పి ఇది కాకుండా భిన్నంగా ఇంకా ఏమైనా చెప్పగలుగుతుందా? మీకు నచ్చిన దాంట్లో మన పరీక్ష కోసం కాదు, మనకు
అభివ్యక్తి రావాలని చెప్పి కొంచెం ప్రయత్నం చేస్తున్నాం అంతే. అడగటం రావాలి ఆ అదే ఉద్దేశం. జ్ఞాన దోషం వల్ల మహోదయ. ఓకే అండి. వస్తు ఇక్కడ నిన్న మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఓసారి మనకు సత్ సంప్రదాయం జరిగినప్పుడు కూడా అక్కడ మిథ్యాజ్ఞ ఏర్పడుతుంది. అంటే మిథ్యాజ్ఞ ఏర్పడడానికి అక్కడ ఇంద్రియ దోషం కర్ణ దోషం వలన అలా కలుగుతుంది అని చెప్పి చెప్పుకున్నామట. అట్లా ఇంద్రియ దోషం కర్ణ దోషాలు ఏంటి, వేటి కారణంగా, ఏ దోష కారణంగా మనకు మిథ్యాజ్ఞ ఏర్పడుతుంది? ఇంద్రియార్థ సన్నికర్షణ జరిగినప్పుడు కూడా మిథ్యాజ్ఞానం కలగడానికి గల కారణాలు ఏంటివి అన్నప్పుడు ఇక్కడ మనకు ఋషులు మహర్షులు కొన్ని 10 ఒక రకమైన కారణం చెప్పారు. అంటే చరక సంహితలో ఏం చెప్పారంటే ఇక్కడ మనకు సతాంశ రూపాన అంటే సత్తాత్మకమైన రూపమైన వస్తువు ఏదైతే ఉందో ఇంద్రియా సన్నికర్షణ జరిగినప్పుడు ఎందుకు మిథ్యాజ్ఞ ఏర్పడుతుందంటే దాని దోషం చూపిస్తుంది. కొన్ని కారణాలు ఇక్కడ లెక్క పెట్టారనమాట. అతి సన్నికర్షాత్, ఈ కింద టిప్పణీలు ఇచ్చారు చూడండి, కింద టిప్పణిలో గీతకి లాస్ట్ లో సతాంశ రూపానం అతి సన్నికర్ష, అత్యంత దగ్గరగా ఉండే చేత కూడా మనకు ప్రత్యక్షం కావాలి. వస్తువు చూస్తున్నాం, అతి దగ్గరగా సూక్ష్మంగా మంది మన కంటికి మనం చూడగలుగుతామా? మన కళ్ళని మనం చూడగలుగుతున్నామా? పక్క వాళ్ళు చూడొచ్చుగా, మనం చూడలేము అనమాట. అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మనం చూడలేము. మన కంటి ముందు మన కళ్ళ రేపల చుట్టూ ఏముందో మనకి తెలియదు, మన ముఖం మీద ఏముందో మనకి తెలియదు. అలాగా అతి దగ్గరగా ఉండటం వల్ల మనం చూడలేము. అలాగే అతి విప్రకర్ష, ఎక్కువగా దూరంగా ఉండటం వల్ల కూడా మనం చూడలేము. విప్రకర్ష అంటే అతి దూరంగా ఉండటం వల్ల చూడలేము. అలాగే ఆవరణ, అంటే ఏదైనా మధ్యలో ఆవరణ వచ్చి మనం చూస్తున్నాం, ఇంద్రియానికి అర్థానికి పదార్థం మధ్య అడ్డుగా ఆవరణ ఉంది, అప్పుడు కూడా మనకు అది జ్ఞాతం కాదనమాట. అది అప్పుడు మనకు ప్రత్యక్షం కాదు. ఇంకెప్పుడు కాదంటే అది చెప్తున్నామట కరణ దౌర్బల్యాలు. కరణ దౌర్బల్యం అంటే ఇంద్రియాల యొక్క దుర్బల చేత, ఇంద్రియాల్లో ఆ సామర్థ్యం ఆ శక్తి లేదన్నమాట, ఇంద్రియాల్లో నిర్బలంగా ఉండటం చేత, అలాగే మనసు యొక్క చాంచల్యం చేత, మనసు చాంచల్యంగా ఉన్నప్పుడు కూడా మనకు ప్రత్యక్షం కాదు. చూస్తూ కూడా అది యథార్థ ప్రత్యక్షం తీసుకుని ఏదో చూస్తాం, ఏదేదో ఇంద్రియాలు ఒక రకంగా ఉంటే దాని యొక్క మనసు ఇంకో చోట ఉంటుంది. కాబట్టి అంటే చాంచల్యంగా ఇతస్తత తిరుగుతూ ఉంటుంది, అత్యంత వేగవంతంగా విచలింపబడి ఉంటుంది. కాబట్టి అక్కడ యథార్థమైన జ్ఞాన్ని గ్రహించలేదు అన్నమాట. అందుకే మనసు యొక్క చాంచల్యం చేత, ఈ కారణం చేత కూడా మనం వస్తున్నాం సరిగ్గా గమనించకపోవడం వల్ల మిథ్యాజ్ఞ ఏర్పడుతున్నమాట. అలాగే సమాన రూపాల హున, అంటే సమానంగా రూపం ఉండటం వల్ల కూడా మనకు అప్పుడు అంటే అత్యంత సమానంగా ఉన్నప్పుడు సందేహం ఉత్పన్నం అవుతుంది ఏంటని చెప్పి, ఆ సందర్భంలో కూడా మనకు మిథ్యాజ్ఞ ఏర్పడుతుంది. సమాన రూపం ఉండటం వల్ల కూడా మిథ్యాజ్ఞ ఏర్పడుతుంది. అలాగే అభిభవం, అభిభవం అంటే అణిచివేయడం అన్నమాట. బాగా అణిచివేయబడి ఉంటే కారణం కూడా మనకు అది ప్రత్యక్షం కాదు. అణిచివేయడం కారణం చేత సమాన అభివ్యాహారాత్ అభిభవాత్ అంటే అణిచివేయడం చేత. అలాగే అతి సూక్ష్మ్యాచ, అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల, చిన్నగా ఉండటం వల్ల కూడా మనకు ప్రత్యక్ష అనుపలబ్ధి. ప్రత్యక్షం అనేది మనకు ప్రత్యక్షం కాదు, అంటే ప్రత్యక్ష అనుపలబ్ధి. ఆ వస్తువు విద్యమానంగా ఉంటూ కూడా ఈ కారణాల చేత మనకు ఉపలబ్ధం కాదు అని చెప్పి ఇక్కడ చరక సంహితలో ఈ రకంగా కారణాలు లెక్క పెట్టారన్నమాట. అలాగే సాంఖ్యకారికలో కూడా మహర్షి కపిలు కూడా అదే విధంగా దాదాపుగా సమానంగా అతి దూరాత్ సమీపాత్ ఇంద్రియాంతర ఇంద్రియ ఘాత, ఇంద్రియాలు దోషయుక్తం కావడం వలన, మనో అనవస్థాన మనసు స్థిరంగా లేకపోవడం వలన, సూక్ష్మంగా ఉండటం చేతన, వ్యవధానంగా ఉండటం చేత, మధ్య అడ్డు రావడం వలన, అభిభవాత్ అణిచివేయబడటం చేత, అంటే బాగా అత్యంత అణిచివేయబడింది అనిపించడం లేదన్నమాట. అలాగే సమాన అభివ్యవహారాచ్య, అవే అభిప్రాయం చరక సంహితలో చెప్పిన అభిప్రాయాన్ని ఇక్కడ కూడా మనకు సాంఖ్యకారికలు కూడా దాదాపుగా అవే లక్షణాలు లెక్క పెట్టబడ్డాయి అన్నమాట. అలాగే ఇక్కడ
అదే విధంగానే మహాభాష్యంలో కూడా చెప్పుకున్నామట. ఇక్కడ 6 కారణాలు చెప్పుకున్నాడు ముఖ్యంగా. అతి సన్నికర్షాత్, అతి విప్రకర్షాత్, మృత్యోంతర వ్యవధానాత్, సారీ మూర్త్యంతర వ్యవధానాత్, మూర్తి స్వరూపం ఏదైనా అడ్డుపడి ఉంది అటువంటి సమయంలో, తమస ఆవరితత్వాత్, అంధకారంతో ఆవరించబడింది అప్పుడు, ఇంద్రియ దౌర్బల్య, ఇంద్రియాలు దుర్బలంగా ఉన్నప్పుడు, అతి ప్రమాదాచ, ప్రమాదవశంగా సరిగా చూడటం లేదు, ఆలస్యయుక్తంగా ప్రమాదయుక్తంగా ఉన్నాం అప్పుడు కూడా అది మనకు ప్రత్యక్షం కాదు. ఇవన్నీ కారణాల చేత విద్యమానంగా ఉండేటువంటి వస్తువుని యథార్థంగా చూడకపోవడం వలన అది అవునా కాదా, యథార్థమా కాదని చెప్పి తెలుసుకోలేక మిథ్యాజ్ఞ ఏర్పడుతుంది. అంటే తస్మిన్ తత్ కాకుండా తస్మిన్ అతత్తును మనం స్వీకరించిన చేత అది మిథ్యాజ్ఞ ఏర్పడుతుంది. తస్మిన్ తత్ అని చెప్పినప్పుడు ఇవన్నీ దోషాలు లేకపోతే తస్మిన్ తత్తుగానే అతస్మిన్ అతత్తుగానే భావిస్తాం. అంటే ఏ వస్తువు ఎలా ఉంది అలా గ్రహించడం, ఏ వస్తువు ఎలాగ లేదు అలా లేదు కానీ గ్రహిస్తామట. ఉన్నది ఉన్నట్టుగా, లేని లేటుగా గ్రహించగలుగుతాం ఎప్పుడు ఈ దోషాలు లేనట్లయితే. ఈ దోషాలు ఏ దోషం ఉన్నా కూడా అక్కడ మిథ్యా జ్ఞానం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ రకంగా మనం ఈ కారణాల చేత మనకు ప్రత్యక్షంగా ఉంటూ అవగతం కాదని చెప్పి నిన్న ఈ విషయాన్ని చెప్పుకుందాం. ఈ 6 కారణాలు ఇంకోసారి చెప్తారా మహోదయ ఒకసారి? కింద మనకు స్లైడ్ తిప్పినట్లయితే అది కూడా మహాభాష్యంలో వచనాలు ఇచ్చారు చూడండి. కనిపిస్తున్న పేజీ ఎన్నో పేజీ గురూజీ? అది 25వ పేజీ. 25. 25వ పేజీ మీకు గ్రూప్ కూడా పెట్టినాను. కనిపిస్తుంది స్లైడింగ్ కూడా. షడ్భిః ప్రకారైః సతాం భావానం అనుపలబ్ధి పోతుంది. సతాం సత్తాత్మక వస్తువులు కూడా ఉపలబ్ధి కలగదు, అంటే అవి ప్రత్యక్షం కావు. ఇంటూ కూడా అక్కడ మేము ప్రత్యక్షం కావు. ఎందుకు కావంటే అతి సన్నికర్షాత్, అతి విప్రకర్షాత్, మూర్తి అంతర వ్యవధానం, మూర్తి వ్యవధానం ఉండడం చేత, తమస ఆవృతత్వాత్, ఇంద్రియ దౌర్బల్యాత్, అతి ప్రమాదాచ మహాభాష్యం యొక్క వచ్చినమాట. ఓకేనా? ఈ విషయంలో అయితే ఇంకా సాంఖ్య సూత్రమే ఉందన్నమాట. విషయో అవిషయోపి అతి దూరాత్ హాన ఉపాదానాభ్యాం ఇంద్రియస్య సౌక్ష్మ్య తదనుపలబ్ధి అని చెప్పి సాంఖ్య శాస్త్రంలో మనకు సూత్రమే చెప్పబడింది అన్నమాట. ఇవన్నీ కారణాలు మనకు ఉన్నట్లయితే మనకు విద్యమానంగా ఉన్నటువంటి వస్తువు కూడా మనకు ప్రత్యక్షం కాదు ఈ దోషాల కారణంగా అని చెప్పి ఈ రకంగా మనం ఈ ఒక్కొక్క ఋషి యొక్క అభిప్రాయము ఈ రకంగా భిన్న భిన్న రకాలుగా దాదాపుగా అవే సమానమైన శబ్దార్థం ఈ రకంగా ఈ కారణాల చేత, ఈ దోషాల కారణం చేత మనకు ప్రత్యక్షం కాదు అని చెప్పి ఈ రకంగా మొత్తానికి సిద్ధాంతం ప్రస్తావించారు. వస్తూ స్పష్టమైంది కానీ విషయం. అవును గురూజీ. ఓకే, ప్రకృతవాంశరామ తది ఇంకొక సందేహం చెప్పండి. అస్తు. అందుకే మనకు ఏదైనా ప్రయత్న విశేషంగా దుష్ట వస్తువు ఇది అదృష్ట వస్తువు ఎలా తెలుస్తుందంటే మనం ప్రయత్న విశేషం చేత మనము ఇది ఈ వస్తువు ఈ పదార్థం ఇలాగే ఉంది, దీంట్లో ఎటువంటి దోషం కనిపించడం లేదు అని నిశ్చయించుకున్న తర్వాత మనం దాన్ని గమనించినట్లయితే అదే అర్థాన్ని బోధిస్తుంది అన్నమాట. అలాగే ఏ వస్తువు ఏ పదార్థం ఎలాగైతే లేదో భిన్నంగా ఉంది, భిన్న రకాలుగా ఉంది అని మనకు నిశ్చయించుకున్న తర్వాత అది మిథ్యాజ్ఞానం తెలుస్తుంది. ఈ రకంగా మనకు ప్రత్యక్ష వస్తువును గుర్తించడం, ఈ రకంగా మనం పరిశీలించడానికి గమనించినట్లయితే ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని యథార్థ జ్ఞానం మనం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు, లేని లేటుగా తెలుసుకుని దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా మనం దీని యొక్క స్వరూపం గురించి మనం చెప్పుకున్నాం. మహోదయ ఇది కూడా చెప్పచ్చా? మనం ముందుగానే ఒకటి మనసులో ఊహించుకొని ఇంకా అదే కరెక్ట్ ఏమో అన్న భావంతో చూస్తున్నప్పుడు కూడా మనకి సత్యం గోచరించదు, అది కూడా మనం చెప్పచ్చా? అప్పుడు ఒకటి మనకు
మిథ్యా బుద్ధి మన మనసులో ఏర్పడింది, మనోగతంలో మనం ముందుగా నిశ్చయించుకున్నాము. అప్పుడు ఇతరులు చెప్పిండేది కూడా మనకు అర్థం కాదనమాట. అప్పుడు ఎందుకంటే మన బుద్ధి మన అందులో ఉంది కాబట్టి మనం ఆ విషయాన్ని గ్రహించాం. మనసు అక్కడ కేంద్రీకరించాం. చెప్పినప్పుడు ఒకటి ఏంటంటే ఒకటి ఉపేక్ష భావన ఉంటుంది, ఒకటి శ్రద్ధ లేకపోవడం వలన, లేదంటే మనకంటే అతనికి ఏం ఎక్కువ తెలుసులే, లేదంటే నాకంటే అతనికి ఏం ఎక్కువ తెలుసులే, లేదంటే ఇది భిన్న సంప్రదాయం ఏదో చెప్తూ ఉంటుంది, మనకెందుకులే. సత్యాన్ని గ్రహించడంలో ఎప్పుడు మన మనసుని ఎప్పుడు అలర్ట్ గా ఉంచుకోవాలి, మన బుద్ధిని ఎప్పుడు అలర్ట్ గా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా సత్యం గాని అసత్యం గాని తెలుసుకున్నప్పుడు దాంట్లో నీకు విశేషం ఏర్పడుతున్నావు అన్నమాట. అందుకే ఏదైనా విషయం తెలుసుకున్నప్పుడు ఏ సంప్రదాయం కాకుండా ముందు అక్కడ ఏ అభిప్రాయం చెప్పండి, ఏంటి విషయం తెలుసుకున్నా అనుకోండి, అప్పుడు మనకు యథార్థంగా తెలుస్తుంది ఇది అవునా కాదని చెప్పి మనం పరీక్షించుకోవచ్చు. అందుకే ప్రతిదీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏమంటున్నారు జీవుడు? మనస్సు జీరోలో పెట్టుకొని బయలుదేరాలి. మనస్సులో ఏదో ఇది నాకు తెలుసు అన్న భావాన్ని పెట్టుకున్నామంటే మళ్ళీ సత్యం అర్థం కాదు. జీరో నుంచి మనసు నీకు తెలిసిన ఎలాగో తెలుసు కాబట్టి మనం ఇంకా ఏది కొత్తది, భిన్న అభిప్రాయం, భిన్న వ్యక్తి యొక్క అభిప్రాయం, భిన్న సంప్రదాయం ఉండే అభిప్రాయాలు ఏంటివి, ఇదే విషయంలో ఈ సందర్భంలో వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి విషయంలో ఇప్పుడు ఈ విషయంలో ఒక్కో వ్యక్తి ఒక రకంగా ఆలోచిస్తున్నామట, అంటే అనేక కాలాలు చెప్తున్నామట. అంటే చెప్పడానికి ఇప్పుడు మనకి అక్కడ చిరకసంలో భిన్న కాలం చెప్పుకున్నాము, మహాభాష్యంలో భిన్న కాలం చెప్పుకున్నాం. అంటే ఒకరికొక దృష్టి, అదే తాత్పర్యం భిన్న భిన్న రకాలు ప్రస్తావిస్తుంటాం అంట. కొందరికి అది యథార్థమా కాదని చెప్పి ఏం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఇంకా సూక్ష్మంగా ప్రతి పదార్థం ఎలా పరీక్షించాలని మనం తెలుస్తున్నామట. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి, గ్రహించడం కొరకు మన ప్రయత్నం అనేది విశేషంగా ఉండాలి. వస్తు ఓకే, అందుకే మనం ఎల్లప్పుడూ అన్ని విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇదే విషయంలో చూడండి, మనం ముందుకెళ్దాం. ఇంకా ఇదే విషయంలో ప్రత్యక్ష ప్రకరణ అనురోధం ప్రకారనే భాష్యకారుడు అంటే శబర స్వామి నిరాలంబనవాదము శూన్యవాదాన్ని ఖండించాడు. అంటే వీళ్ళేమంటే నిరాలంబనవాదం అంటే జ్ఞానానికి ఆధారం అంటూ ఏదీ లేదు. ఏంటి అయితే జ్ఞానం ఉత్పన్నమవుతుందో మనకు ప్రత్యక్ష పూర్వకంగా అయితే జ్ఞానం ఉత్పన్న ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న జ్ఞానం ప్రత్యక్షం. అది ప్రత్యక్షనప్పుడు ప్రత్యక్ష బుద్ధి చూసిన అయితే బుద్ధి ఏర్పడిన జ్ఞానం అని చెప్పినారా. ఇంద్రియార్థ సన్నికర్షణ జరిగినప్పుడు ఏదైతే జ్ఞానం ఏదైతే మనకు బుద్ధి ఉత్పన్నమవుతుందో అది ఆ యథార్థానికి తెలియజేస్తున్నాడ. ఆ జ్ఞానానికి ఇంద్రియార్థ సన్నికర్షణ ద్వారా ఉత్పన్నమైన జ్ఞానానికి ఎటువంటి ఆలంబనం లేదు, నిరాలంబన అని చెప్పి ఇది బౌద్ధంక మతండి. ఇది నిరాలంబన వాదము శూన్యవాదం. ఈ శూన్యవాదాన్ని నిరాలంబన వాదాన్ని ఖండిస్తున్నాడు సిద్ధాంతి. ఎందుకంటే ఏమంటున్నా అంటే వీళ్ళు జ్ఞానానికి ఆధారం అంటూ ఏది లేదు, అది నిరాలంబన వాదం. ఎటువంటి ఆలంబనం లేదు, ఆలంబన రహితమైంది జ్ఞానము శూన్య. అందుకే దాన్ని శూన్యవాదం అంటాం. శూన్యమైంది ఏం లేదు అక్కడ, అంత మాయా అన్నట్టుగా వీళ్ళ యొక్క సిద్ధాంతం, వీళ్ళ యొక్క దార్శనిక సిద్ధాంతం అన్నమాట. ఏంటి వీళ్ళ యొక్క దార్శనిక సిద్ధాంతం. ఓకేనా, నిరాలంబన వాదము శూన్యవాదము. అందుకే మహర్షి శబర స్వామి మునిజీ ముందు ఈ సందర్భంలో ఖండించారు. నువ్వు ప్రత్యక్షాన్ని నిరాకరిస్తున్నావు కాబట్టి ముందు వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉండేది అని చెప్పి ఆ బౌద్ధంక దార్శనిక సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ శబర స్వామి ఖండించాడు. అంటే శబర స్వామి సమయంలో ఈ వాదం ఉండేది అన్నమాట. శబరముని స్వామి సందర్భంలో ఈ నిరాలంబన వాదము శూన్యవాదం ఉండేది, అంటే బౌద్ధంక ప్రచారం ఉండేది అన్నమాట. మామూలుగా అయితే ఈ విషయంలో జైమిని మహర్షి అలాగే ఉపవర్ష వీరిద్దరు కూడా చాలా పూర్వకాలం నాటి వాళ్ళు అన్నమాట. చాలా పూర్వకాలం నాటి వాళ్ళు. వాళ్ళ తర్వాత కొన్ని వర్షాలు గడిచిన తర్వాత వీళ్ళు ఈ భాష్యకారులు అంటే ఇక్కడ బౌద్ధంక మతం దార్శనిక సిద్ధాంతం అనేది ప్రచారంలోకి వచ్చిందన్నమాట. అంటే చాలా కాల పూర్వం తర్వాత ఈ బౌద్ధ సంప్రదాయం, బౌద్ధ యొక్క దార్శనిక సిద్ధాంతం ఒక వ్యవస్థితంగా వాళ్ళు ఒక దర్శనాన్ని సిద్ధింపజేసుకుని ఒక దర్శనాన్ని స్థాపించుకున్నమాట. అది నిరాలంబన వాదం శూన్యవాదం ఒక సిద్ధాంతం అట. వాళ్ళ దార్శనిక సిద్ధాంతం అంటే జ్ఞానానికి ఆధారం అంటే ఏది లేదు, మొత్తం శూన్యం అని చెప్పి ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు ఒక దార్శనిక మనకి ఏ షడ్దర్శనాలు ఉన్నాయో అలాగే బౌద్ధ దర్శనం కూడా వాళ్ళ ఒక సిద్ధాంతం, మూల సిద్ధాంతం అనమాట. కానీ తప్పు కాబట్టి శబర స్వామి ఆ సమయంలో దాన్ని ఆ ప్రజల్లో వాళ్ళకు ఆ రకంగా ఊహించుకున్నారు కాబట్టి దాన్ని ఖండించామట. నిరాలంబన వాదన ఖండనము అంటే జ్ఞానికి ఆధారం ఉంటుంది,
నిజమైన జ్ఞానికి ఆధారం అంటే నిరాలంబనం, ఎటువంటి ఆలంబనం లేదు. అందుకే శూన్యవాదం, శూన్యము అని చెప్పి ఖండించాడు. ఓకేనా? ఈ రెండు వాదాలకు ఇక్కడ శబరి స్వామి ఖండిస్తున్నాడు. ఏదైతే ఖండిస్తున్నాడో చూద్దాం. ఈ సందర్భాన్ని బట్టి ఈ ప్రకరణలో అదే విషయంలో కొంచెం వ్యాఖ్యానం చేసి సంబంధించింది కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి ఈ వాదన కూడా దార్శనిక సిద్ధాంతాన్ని, బౌద్ధ దార్శనిక సిద్ధాంతం ఖండించడం అంటే శబరి స్వామి. చూడండి వాళ్ళు ఏమంటున్నా అంటే వాళ్ళ యొక్క భాష చూస్తే మనకు స్పష్టమవుతుంది. నను సర్వ ఏవ నిరాలంబన స్వప్నవత్ ప్రత్యయ. ప్రత్యయం అంటే గుర్తుపెట్టుకుని జ్ఞానం అని అర్థం. బుద్ధి అనే జ్ఞానమే. ప్రత్యయ శబ్దం వచ్చిన జ్ఞానం అని చెప్పాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ శాస్త్రంలో బుద్ధి శబ్దం వచ్చినా అది జ్ఞానం అర్థం చేసుకోండి, ప్రత్యయ శబ్దం వచ్చినా అది జ్ఞానం అని అర్థం చేసుకోండి. సరే, నన్ను ఏమంటా అంటే ప్రతిపక్షి సర్వ ఏవ నిరాలంబన, మొత్తం కూడా ఆ జ్ఞానానికి నిరాలంబనం, ఇదంతా కూడా జ్ఞానం ఏదైతే ఉందో ఎటువంటి ఆధారం లేదు, నిరాలంబనము, ఎటువంటి ఆలంబనం లేదని చెప్పాడు. ఎలాగా అంటే స్వప్నవత్ ప్రత్యయ. ఈ విధంగా స్వప్నంలో మనం కలలు కంటూ ఉంటామో అక్కడ ఆ స్వప్నావస్థలో ఏ జ్ఞానం అయితే ఏర్పడుతుందో అది ఏ విధంగా ఆలంబరహితమైందో, మనము బాహ్య వస్తువు యొక్క ఆలంబనం ఉంటుందా స్వప్నావస్థలో? ఎటువంటి ఆలంబనం ఉండదు. అన్ని చోట్ల తిరుగుతూ ఉంటా అన్నట్టుగా అన్ని కనిపిస్తూ ఉంటాయి స్వప్నావస్థలో మాట. కాబట్టి స్వప్నవత్ ప్రత్యయ, స్వప్నావస్థకి సమానంగా ఈ జ్ఞానము నిరాలంబనము. స్వప్నావస్థలో మనం కలగడానికి ఎటువంటి ఆలంబన లేకుండా చూస్తామో అలాగే ఎటువంటి ఆలంబన లేదు అక్కడ వాటికి, ఆ స్వప్నావస్థ జరిగేటువంటి క్రియాకలాపాలకి. అలాగే ఇక్కడ ప్రతి జ్ఞానం కూడా నిరాలంబనం, జ్ఞానికి ఎటువంటి ఆధారం లేదు. అందుకే సర్వ ఏవ నిరాలంబన. ఎలాగంటే ఉదాహరణ చూపించాడు, స్వప్నవత్ ప్రత్యయ, స్వప్నానికి సమానంగా ఈ జ్ఞానం ఉంటుంది అంటే నిరాలంబనంగా ఉంటుంది కానీ ఎటువంటి ఆలంబన లేకుండా ఆలంబన రహితంగా ఉంటుంది అని ఇదొక పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇంకేమంటున్నా అంటే ప్రత్యయస్య హి నిరాలంబనత స్వభావ ఉపలక్షిత స్వప్నే. స్వప్నే అంటే స్వప్నావస్థలో, అంటే కళ్ళు కంటున్న సమయంలో స్వప్నావస్థలో ప్రత్యయస్య హి నిరాలంబనత స్వభావ ఉపలక్షిత. ప్రత్యయం అంటే జ్ఞానం యొక్క నిరాలంబనత యొక్క స్వభావాన్ని ఇక్కడ ప్రస్తావించబడినమాట. ఏంటి? జ్ఞానానికి నిరాలంబన స్వభావం. జ్ఞానం అనేది ఆలంబన రహితమైన యొక్క స్వభావం. జ్ఞానం అనేది మనకి ఏదో బుద్ధిగం ఏదైతే అవుతుందో దానికి ఎటువంటి ఆధారం లేదు, నిరాకారమైనటువంటి మాట. వస్తువు పదార్థం బహిర్గతంగా కనిపించేవన్నీ ఏంటి? అవి ఆకారయుక్తంగా ఉన్నాయి. కానీ మనకి ఏదైతే జ్ఞానం ఏర్పడిందో ఈ రూపం, ఈ వస్తువు, ఈ పదార్థం ఇలాగ ఉంది, ఈ రకంగా ఉంది, ఆకారంలో ఉంది, ఇవన్నీ కూడా ఆకార రహితమైనటువంటి, అది నిరాలంబనము, ఎటువంటి ఆలంబన లేదు, నిరాకార తత్వంతో కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నిరాలంబన అని చెప్పి చెప్పుకున్నాడు. అందుకే ఏం చెప్పంటే ప్రత్యయస్య హి నిరాలంబనత స్వభావ ఉపలక్షిత స్వప్నే. స్వప్నావస్థలో జ్ఞానం యొక్క నిరాలంబనత యొక్క స్వభావాన్ని మనం ఉపలక్షితం చేసుకున్నాం అంటే ప్రస్తావించుకున్నాము. దీన్ని బట్టి ఏమైపోయింది? జాగ్రత్త అపి, జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఏ విధంగా జ్ఞానం ఉత్పన్నమవుతున్నది నిరాలంబనమో, ఎటువంటి ఆలంబనం లేదో, అదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా జాగ్రత్తోరపి స్తంభ ఇతి వా కుడ్య ఇతివా, స్తంభ ఇతివా కుడ్య ఇతివా. మన జాగ్రత్త అవస్థలో కూడా స్తంభము, ఇది కుడ్య, ఇది గోడ అని చెప్పి ఇతివా ప్రత్యయ ఏవ భవతి. అక్కడ కూడా జాగ్రత్త అవస్థలో కూడా ఇది కుంభము, ఇది కుడ్యము, అది గోడ, స్తంభ, ఇది ఒక స్తంభము, స్తూపము. అలాగా ఈ జ్ఞానమే మనకు ఉత్పన్నమవుతున్నమాట జాగ్రత్త అవస్థలో కూడా. జాగ్రత్త అవస్థ కూడా ఇలాగ ఉత్పన్నమవుతుంది. అందుకే తస్మాత్ సోపి నిరాలంబన. అందుకే స్వప్నావస్థలో ఉండేటువంటి జ్ఞానమే నిరాలంబన కాదు, జాగ్రత్త అవస్థలో కూడా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది కూడా నిరాలంబనము. ఎటువంటి ఆలంబన లేదు, ఎటువంటి ఆధారము లేదు, ఆలంబన రహితమైనటువంటిది. ఇది జాగ్రత్తోపి స్తంభ ఇతివా కుడ్య ఇతివా ప్రత్యయ భవతి. ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో తస్మాత్, అది కూడా సోపి, అందుకే సోపి నిరాలంబన, అది నిరాలంబనము, ఎటువంటి ఆలంబనం లేదు. అంటే స్వప్నావస్థలో ఉండే జ్ఞానానికి జాగ్రత్త అవస్థలో ఉండే జ్ఞానానికి ఎటువంటి ఆలంబనం, ఎటువంటి ఆధారము లేదు అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షి రకంగా ఆక్షేపించాడు. ఓకేనా? ఈ విధంగా స్వప్నావస్థలో వస్తువు అక్కడ లేకపోయినా నిరాలంబనంగా జ్ఞానం కలిగజేస్తుంది, అలాగే జాగ్రత్త అవస్థ కూడా అదే విధంగా కలిగజేస్తుంది. కాబట్టి ఇది నిరాలంబనము అని చెప్పాడు సిద్ధాంతి పూర్వపక్షి. ఈ రకంగా ఆక్షేపించాడు. ఇప్పుడు దానికి సిద్ధాంతి సమాజం ఉచ్యతే.
ఇక్కడి నుంచి అంటే ఉచ్యతే సిద్ధాంతి చెప్తున్నాడు. నీకు సరే స్వప్నావస్థలో కలిగిన జ్ఞానం అయితే నిరాలంబనం అంటున్నావు, బాగానే ఉంది. కానీ దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త అవస్థలో కలిగే జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానం అంటున్నావు, అది ఉచితం కాదు. చూడండి, ముందుగా దానికి సమానం చెప్పాడు. స్తంభ ఇతివా జాగ్రత్త బుద్ధి సుపది నిశ్చిత సుపది నిశ్చిత అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఆడ పైన జాగ్రత్తోపి స్తంభ ఇతివా కుడ్య ఇతివా అని చెప్పి అయితే ఉందో మనకు, అంటే ఏదైతే జాగ్రత్త వస్తువు ఈ సంబంధం ఏర్పడుతుందో అక్కడ ఏంటంటే మనకు జాగ్రత్త అవస్థలు ఉన్నప్పుడు ఇది గోడ అని చెప్పి ఇది స్తంభం అని చెప్పి ఏ విధంగా నిశ్చితం అవుతుందో అక్కడ యథార్థంగా ఉంటుందన్నమాట. అందుకే సుపది నిశ్చిత, అది నిశ్చయంగా ఉంటుందన్నమాట. ఇది స్తంభం ఇది గోడ అని చెప్పి జాగ్రత్త అవస్థలో మనకు ఆలంబన అయితే ఇక్కడ మనకు ఇవన్నీ నిశ్చయంగా ఉంటాయి. మనకి ఏదైతే చూస్తున్నామో అక్కడ నిశ్చయ బుద్ధి ఏర్పడుతుంది. కథం విపర్యసిష్యతి ఇది, అప్పుడు ఎప్పుడు కూడా విపర్యాసానికి లోను కాదు, ఎప్పుడూ విపరీతంగా ఉండదన్నమాట. కథం విపర్యసిష్యతి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి రకం చెప్పాడు. ఇలా చెప్పిన దానికి విపరీతానికి లోను కాదు అంటే ఖచ్చితంగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏదైతే మనం బుద్ధి అవగతం చేసుకుంటుందో అది నిరాలంబనం కాదు, అంటే ఆలంబన యుక్తమైంది. అంటే బహిర్గత వస్తు పదార్థం చేత మనకు ఆ జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించామంట. అప్పుడు మళ్ళీ పూర్వపక్షం ఏమంటున్నా అంటే స్వప్నే అపి ఏవమేవ సుపది నిశ్చిత ఆసీత్. స్వప్నావస్థలో ఇదే విధంగా నిశ్చయంగా ఉంది కదా, స్వప్నం చూస్తున్నాం, కళలకు అంటున్నాం, అక్కడ నిశ్చయంగా వస్తువు ఆ పదార్థం ఆ వ్యక్తులు ఆ మనుషులు ఆ ప్రపంచం అంతా చూస్తున్నాం మనం. అంటే స్వప్నావస్థ రకరకాలుగా మొత్తం ప్రత్యక్షంగా అనుభూతి పొందినట్టుగా ఉందన్నమాట అక్కడ. అంటే అక్కడ కూడా స్వప్నే అపి ఏవమేవ సుపది నిశ్చిత ఆసీత్. స్వప్నావస్థలో అప్పుడే నిశ్చితంగా ఉంది కదా, నువ్వు జాగ్రత్త అవస్థలో జ్ఞానం నిత్యమైంది అంటున్నావు కదా, అది నిశ్చితమైంది అంటున్నావు, అది మిథ్యా కాదు, ఆలంబ రహితమైంది కాదంటున్నావు. అలాగైతే నీ స్వప్నావస్థలో కూడా నిశ్చయంగానే ఉంది, మనకు నిశ్చయంగానే అనుభూతిని పొందుతున్నాం. ఇప్పుడు స్వప్నావస్థ గుర్తున్నప్పుడు మనం చూసాం, నాకు ఇలా వచ్చింది మొత్తం అది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే అది నిశ్చితమే. ఆ రకంగా అయితే పూర్వపక్షి ఏమంటున్నా అంటే సిద్ధాంతి, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండేది అనేది నిశ్చితమైన జ్ఞానము, అది విపరీతానికి లోను కాదని చెప్పావు. అలాగైతే స్వప్నే అపి ఏవమేవ సుపది నిశ్చిత ఆసే, స్వప్నావస్థలో కూడా అదే విధంగా సుపది నిశ్చితంగా అంటే యథార్థంగా నిశ్చయాత్మకంగా ఉంటుంది. ప్రాక్ ప్రబోధనాత్ నా తత్ర కశ్చిత్ విశేష ఇది. ఏమంటే అది ప్రాక్ ప్రబోధనాత్ అంటే జాగ్రత్త అవస్థ కంటే ముందు వరకు కూడా, అంటే స్వప్నావస్థ ఏంటి, మనం లేవడానికి ముందు వరకు ఆ స్వప్నావస్థ అంతా మనకు గుర్తుంటుంది అన్నమాట. లేవగానే ఏమవుతుంది అక్కడ ఆ జ్ఞానం మనకి ఏదో గుర్తుండే అన్నమాట. నిద్రావస్థ నుంచి లేవగానే ప్రబుద్ధ అవస్థ అంట, అంటే మెలుకొలుగానే ప్రాక్ ప్రబోధనాత్ అంటే లేవడానికి ముందే నా తత్ర కశ్చిత్ విశేషో ఇది, అక్కడ ఎటువంటి విశేషము లేదు అని చెప్పి తెలుస్తున్నాడు. ప్రాక్ ప్రబోధనాత్ నా తత్ర కశ్చిత్ విశేష ఇది, అక్కడ ఎటువంటి విశేషం లేదు అని పూర్వపక్ష ఆక్షేపణ. అప్పుడు ఆ రకంగా చెప్పినప్పుడు ప్రస్తావించినప్పుడు నువ్వు ఏదో చెప్పడం ఈ రకం ఖండించడం ఏదో మాత్రం ఉచితం కాదు నా అని చెప్పి ఖండింట్ చేశాను అనమాట. అర్థమైన ప్రశ్న ఏంటి, స్వప్నావస్థలో కూడా నిశ్చయంగా బుద్ధి ఉంది కదా, లేవడానికి ముందు వరకు నా తత్వ కశ్చిత్ విశేష అయితే ఏ విశేషం లేదు. స్వప్నావస్థ యొక్క జ్ఞానము జాగ్రత్త అవస్థ జ్ఞానం రెండు కూడా ఏవైతే ఉన్నాయో అవి నిరాలంబనమే, అక్కడ విశేషం అంటూ ఏది లేదు. నువ్వు అక్కడ నిశ్చితమైన జ్ఞానం ఏర్పడుతుంది అంటావు, ఆ నిశ్చితమైన జ్ఞానం స్వప్నావస్థ కూడా ఏర్పడుతుంది చెప్పిన ప్రకారంగా అయితే అది పూర్వపక్షి రకంగా ఆక్షేపించాడు. అప్పుడు సిద్ధాంతి నా అని చెప్పి ఖండిస్తున్నాడు. నువ్వు చెప్పింది యుక్తి సరళ కాదు, ఉచితం కాదు. ఎందుకు కాదు, స్వప్నే విపర్యాస దర్శన, స్వప్నావస్థలో ఎలా ఉంటుందండి, విపరీతమైన జ్ఞానం ఉంటుంది అన్నమాట. స్వప్నావస్థలో అక్కడ ప్రత్యక్షం ఉండదు అన్నమాట. స్వప్నావస్థ అనేది అక్కడ మనకు ప్రత్యక్షమైన జ్ఞానం కలగదు. మనము కళలు కంటున్నప్పుడు మనకు ఏదైతే మన కళలు కంటున్నామో, ఏ విషయంలో కళలు కంటున్నామో అది మనకు ప్రత్యక్షంగా ఉంటుందా, దాని ప్రత్యక్షంగా అనుభూతి పొందగలుగుతామా అంటే ప్రత్యక్ష ఇంద్రియార్థంతో. అది స్వప్నావస్థ ఒక మాయ రూపాన్ని మనం వింటున్నామట. అక్కడ స్వప్నే విపర్య దర్శన, అక్కడ మనకు స్వప్నావస్థ ఏదాకా చూస్తున్నామో అక్కడ వస్తువాత్మకంగా అయితే ఏం లేదు, అక్కడ పదార్థాత్మకంగా ఏది లేదు. అందుకే
స్వప్నే విపర్యాస దర్శనాలు. స్వప్నావస్థను ఏ చెప్తున్నావు అక్కడ విపరీతంగా ఉంటుంది, విపర్యాసంగా ఉంటుంది. ఆ ప్రత్యక్షత అంటూ ఏది ఉండదు, బహిర్గత వస్తువు ఏ ఉండదు. కానీ ఆ విపర్యాచ ఇతరస్మిన్, కానీ జాగ్రత్త అవస్థలో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది ఆ విపర్యాచ అంటే దాంట్లో విపరీత ఉంటుంది అన్నమాట. యథార్థత ఉంటుంది. యథార్థంగా ఇది గోడ అని చెప్పి, ఇది స్తంభం, స్తూపం అని చెప్పి, ఇది రూపమైన వస్తువు అని చెప్పి, అలా ప్రతిదీ కూడా మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అవిపర్యాచ ఇతరస్మిన్. ఇతరస్మిన్ తాత్పర్యము స్వప్నావస్థ కాకుండా జాగ్రత్త అవస్థలో అయితే మన పదార్థాలను, వస్తువులను, ప్రపంచాన్ని చూస్తున్నామో అవన్నీ కూడా ఏంటి, అవిపర్యాచ, ఎప్పుడు విపరీతానికి లోను కావు. అందుకే ఎప్పుడు విపరీతానికి లోను కావని చెప్పి చెప్పుకున్నామట. స్వప్నావస్థలు అయితే మనకు విపరీత జ్ఞానం ఉంటుంది, అంటే అక్కడ విపర్యాస దర్శనం అంటే ప్రత్యక్షంగా ఉండదు. కానీ అవిపర్యాచ జాగ్రత్త అవస్థలో మాత్రం విపర్యాస విపరీతమైన స్థితి కాకుండా జాగ్రత్త అవస్థ స్థితి, మేల్కొని ఉన్నటువంటి స్థితి అనమాట. అక్కడ ఇతరస్మిన్, అక్కడ మాత్రం మనకు విపరీత దర్శనం ఉంటుంది. అంటే సాక్షాత్ ప్రత్యక్షంగానే అక్కడ వస్తువు, పదార్థము, రూపమైన వస్తువు అన్ని కూడా ప్రత్యక్షం అవుతాయి అని చెప్పి రకం చెప్పుకున్నాం. అందుకే తత్ సామాన్యాత్ ఇతరత్రాపి భవిష్యత్తు చేత్, దీన్ని ఆధారం చేసుకొని పూర్వపక్షి ఒకవేళ ఈ రకంగా ఊహించుకున్నట్లయితే అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నమాట. ఏం చెప్తున్నాడు? తత్ సామాన్యాత్ ఇతరత్రాపి భవిష్యతి ఇది చేత్, సామాన్యంగా వేరే చోట్ల కూడా ఈ సందర్భంలో అలాగే చెప్పబడింది అని, సామాన్య జ్ఞానపూర్వకంగా తీసుకోబడింది అని చెప్పినట్లయితే, ఏది ప్రత్యయత్వాత్ స్వప్న ప్రత్యయస్య మిథ్యా జ్ఞాన భావ, అటువంటిప్పుడు ఏమవుతుంది? ఇది ప్రత్యయత్వాత్, జ్ఞాన మాత్రం చేత, ప్రత్యయత్వాత్ అంటే మనుష్యత్వాత్ అంట కదా, జ్ఞానత్వాత్ అంట కదా, అలాగే ప్రత్యయత్వాత్ అంటే జ్ఞాన మాత్రం చేత, అది కూడా జ్ఞానం, ఇక్కడ ఇది కూడా జ్ఞానం, రెండు సమానంగా ఉన్నాయి. అందుకే ఒకవేళ జ్ఞాన మాత్రం చేత స్వప్న ప్రత్యయస్య మిథ్యా జ్ఞాన భావ, జ్ఞాన మాత్రం చేత స్వప్న ప్రత్యయం యొక్క స్వప్న జ్ఞానం అయితే ఉందో అది మిథ్యా జ్ఞానం యొక్క భావ. స్వప్న ప్రత్యయస్య మిథ్యాభావ అంటే స్వప్న జ్ఞానికి మిథ్యాభావం ఉంటుంది. స్వప్నావస్థ ఏది జరిగిందో, ఏ క్రియాకలు చూసామో అవన్నీ మిథ్య, యథార్థంగా ఉండవు అనమాట. అందుకే ఒకవేళ జ్ఞాన మాత్రం చేత స్వప్నావస్థ యొక్క జ్ఞానం అయితే ఉందో అది మిథ్యాభావాన్ని పొందుతుంది. కానీ జాగ్రత్త ప్రత్యయస్యాపి తథా భవితుం అర్హతి, అటువంటిప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా అలాగే జరగవచ్చు. జాగ్రత్త ప్రత్యయస్యాపి తథా భవితుం అర్హతి, ఆ రకంగా ఉండొచ్చు అన్నమాట జాగ్రత్త అవస్థలో కూడా. అందుకే ఏమన్నా అంటే అత ప్రతీతి, ఈ రకంగా మనం సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడు. ఇంతవరకు మీకు ఒకసారి గమనించండి. మీకు ఇక్కడ జ్ఞాన మాత్రం చేత స్వప్నావస్థ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మిథ్య అని ఒకవేళ అన్నట్లయితే, స్వప్నావస్థ యొక్క జ్ఞానం మిథ్య అని అన్నట్లయితే జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం కూడా మిథ్య అని చెప్పాల్సి వస్తుంది. మిథ్య జాగ్రత్త ప్రత్యయస్యాపి తథా భవితుం, అది మిథ్యా రూపంలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది అని ఈ రకంగా సిద్ధాంతి వ్యక్తం చేశాడు. అలాగే అథ ప్రతీతి తథా భావస్య హేతు, ఒకవేళ నువ్వు అలా అనుకున్నావు అనుకోని, ఇది జాగ్రత్త కాలం యొక్క ప్రతీతి అంటే జాగ్రత్త కాలంలో ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమైతే, ఏ అనుభూతి అయితే కలిగిందో ఆ అనుభూతి ప్రతీతి అయితే ఉందో స్వప్న జ్ఞానానికి మిథ్యాత్వంలో కారణమవుతుంది. స్వప్న జ్ఞానం అంటే జాగ్రత్త కాలకి ప్రతీతి అయితే ఉన్నది అంటే జాగ్రత్త అవస్థలో అయితే చూసావో, రూపాలు చూసావో, ఏవైతే విన్నావో, ఏ రకంగా అయితే నువ్వు ఆస్వాదించావు, అవన్నీ కూడా ఏమవుతాయి? స్వప్నావస్థకి నిమిత్తం అవుతాయంట. అంటే మనం అంట కదా, పగులు ఏవైతే చూస్తున్నామో, ఏవైతే వింటున్నామో, ఏవైతే మనం స్పర్శిస్తున్నామో, అంటే ఇంద్రియాలతో ఏవైతే మనం గమనిస్తున్నామో, స్వప్నావస్థలో కూడా మనం ఏవైతే ప్రపంచాన్ని చూసామో ఆ ప్రపంచగతమైన విషయాలు అక్కడ బోధపడుతుంటాయి, కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
అందుకే ఇక్కడ మనం అంతో ఆ ప్రతీతి అయితే స్వప్నావస్థ ప్రతీతి తథాభావస్య హేతు. తథాభావస్య హేతు అంటే జాగ్రత్త అవస్థ అయితే మనకు జ్ఞానం ఏర్పడుతుందో ఆ జ్ఞానం అనుగుణంగానే అక్కడ స్వప్నావస్థ కూడా అదే రూపం ఏర్పడుతుంది. స్వప్నావస్థ కూడా ఆ స్థితి ఏర్పడుతుంది. అంటే అదే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇదకని చెప్పాడు అనమాట. అస్తు. అందుకే ఇక్కడ ఏమంటున్నామంటే ప్రతీతి తథాభావస్య హేతు, అలాంటి భావన ఉత్పన్న కావడానికి ఇది కారణభూతం అని చెప్పుకున్నాం. నా శక్యతే ప్రత్యయత్వాత్ అయం అన్యః ఇది వక్తుం. అందుకే నా శక్యతే ప్రత్యయత్వాది, ప్రత్యయ మాత్రం చేత ప్రత్యజ్ఞానం చేత ఇది మనం చెప్పలేమట. అయం అన్యః ఇది వక్తుం, ఇది భిన్నమైనది, ఇది వేదని చెప్పి చెప్పడం ఏమాత్రం యుక్తి సహన కాదన్నమాట ఇక్కడ. ఎందుకంటే అన్యతస్తు స్వప్న ప్రత్యయస్య మిథ్యాభావో విపర్యాత్ అవగతః. ఎందుకంటే అన్యతస్తు స్వప్న ప్రత్యయస్య అంటే ఆ స్వప్న ప్రత్యయం అయితే ఉందో, స్వప్నావస్థ యొక్క జ్ఞానం అయితే ఉందో, మిథ్యాభావ అంటే విపర్యాత్ అవగతః, విపర్యం చేత మిథ్యాభావం చేత అది అర్థమవుతుంది, అవగతమవుతుంది. అంటే అన్య కార్యం చేత స్వప్నావస్థ యొక్క జ్ఞానం అయితే ఉందో అది మిథ్యాభావంగా చెప్పుకుంటాం. అది విపరీతం అయితే ఉందో అంటే అలాగా స్వప్నావస్థ అంటే ఎలాగైతే స్వప్నావస్థలు చూసామో అలాగే జాగ్రత్త అవస్థలు లేదు, జాగ్రత్త అవస్థ లాగా చూసామో అలాగే స్వప్నావస్థ లేదు. ఆ రకంగా మనకు స్థితి ఇక్కడ చూపించబడిందన్నమాట. అందుకే అన్యతస్తు స్వప్న ప్రత్యయస్య మిథ్యాభావో విపర్యాత్ అవగతః, విపరీతమైన స్థితి ద్వారా మనం తెలుసుకున్నమాట. కుతః ఇది చేత్ ఏ రకంగా తెలుస్తుందంటే సనిద్రస్య మనసో దౌర్బల్యాత్ నిద్ర మిథ్యాభావస్య హేతు స్వప్నాదో స్వప్నాంతేచ. అంటే స్వప్నావస్థ నుంచి మొదలుకొని కళ కనడం మొదలుకొని ఆ కళ అయిపోయేంత వరకు స్వప్నాంతేచ, స్వప్నాదో స్వప్నాంతేచ, కళను ప్రారంభించి ఆ కళ అయిపోయేంత వరకు ఏదైతే స్థితి ఉంటుందో స్వప్నాదో స్వప్నాంతేచ సనిద్రస్య మనసః, బాగా నిద్రపోతున్న వ్యక్తి అనమాట. సనిద్రస్య మనుషః అంటే నిద్రపోతున్న వ్యక్తి మనసో దౌర్బల్యత, మనసు యొక్క దుర్బలత్వం చేత మిథ్యాభావస్య హేతు, మిథ్యాభావం కారణం అవుతుంది. అంటే మనసు యొక్క దౌర్బల్యం చేత నిర్బలత్వం చేత మిథ్యాభావానికి హేతు కారణం అవుతుంది. స్వప్నాదో స్వప్నాంతేచ అంటే స్వప్నావస్థ నుంచి మొదలుకొని స్వప్నం అంతిమ వరకు ఏదైతే ఉందో ఆ మిథ్యాభావానికి కారణభూతం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడనమాట. ఎందుకంటే సుషుప్తస్య అభావ ఏవ. ఇప్పుడు మనము సుషుప్త్యస్య భావ ఏవ, సుషుప్త్యస్య భావ ఏవ అంటే ఎక్కడైతే మనకు స్వప్నావస్థలు ఏమి విచారణ ఉండదో అప్పుడు సుషుప్తి అంటామట. సుషుప్తి అంటే గాఢ నిద్ర, అక్కడ ఏది ఉండదన్నమాట, అక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకే సుషుప్తస్య భావహేవ, ఆ సుషుప్తి యొక్క భావన ఉంటుంది. అంటే అచేతయన్యేవ హి సుషుప్తః ఇది ఉచ్యతే. అచేతయన్యేవ హి సుషుప్తః ఇత్యుచ్యతే. ఇక్కడ అచేతయన్యేవ అంటే ఇక్కడ ఎటువంటి చేతనత అనేది అవసరం లేకుండా ఈ రకంగా మనకు అంటే నిద్రా సహితం పురుషుని యొక్క మనసు దుర్బలత్వం చేత స్వప్నావస్థ ఆరంభం నుంచి మొదలుకొని అంతిమ వరకు ఏ జ్ఞానం అయితే అంటే అంతిమ వరకు జ్ఞానంలో ఏంటి నిద్ర అనేది మిథ్యాత్వానికి కారణం అవుతుంది చెప్పుకున్నాం. అంటే ఆ జ్ఞానంలో నిద్రావస్థ మిథ్యాత్వాన్ని పొందుతుందన్నమాట. ఇక్కడ ఈ వాక్యం చూడండి మళ్ళీ ఒకసారి మీరు. అంటే మనం సుషుప్తి అవస్థ ఏదైందంటాము, మనం గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ స్థితి అయితే ఏర్పడుతుందో దాన్ని మనం స్వప్నావస్థ కలిగినంత వరకు అది మనం గాఢ నిద్ర సుషుప్తి అవస్థ అని చెప్పామట. ఆ సుషుప్తి అంటున్నామంటే అక్కడ ఎటువంటి ఆలోచన ఉండే, ఎటువంటి విచారణ ఉండే, ఎటువంటి స్వప్నావస్థ అంటూ స్థితి ఉండేవాట. దాన్ని సుషుప్త్యస్య భావ ఏవని చెప్పి చెప్పుకున్నాం. అది అచేతయన్యేవ సుషుప్త ఇది ఉచ్యతే. అక్కడ చేరంతా అంటే ఎటువంటి స్వప్నావస్థ లేదు కాబట్టి దాని సుషుప్తి ఇది ఉచ్యతే. ఆ రకం చెప్పుకున్నాం.
ఎందుకంటే తస్మాత్ జాగ్రత్త ప్రత్యయో నా మిథ్యయతి. అందుకే దీన్ని బట్టి తస్మాత్ ఆ కారణం చేత జాగ్రత్త ప్రత్యయో నా మిథ్య, జాగ్రత్త అవస్థలో కూడా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది కూడా మిథ్య కాదు. పూర్వపక్షి ఏం చెప్పాడు? జాగ్రత్త అవస్థలో కూడా మనకు మిథ్యా జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పాడు. కానీ జాగ్రత్త అవస్థలోని జ్ఞానం మిథ్యా జ్ఞానం కాదు. లేదండి నేను జాగ్రత్త కరణ దోషాశ్యాత్, మళ్ళీ ఏమంటే లేదు జాగ్రత్త అవస్థలో కరణ దోషం ఉండొచ్చు కదా, ఇంద్రియ దోషం ఉండొచ్చు కదా అని అన్నప్పుడు మళ్ళీ పూర్వపక్షి ఇది స్యాత్ అవగమ్యత. ఒకవేళ నిజంగా ఇంద్రియ దోషం ఉంటే అక్కడ అవ్వచ్చు. ఇంద్రియాల దోషం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా అది మిథ్యా కలగవచ్చు. అప్పుడు అదే విధంగా అర్థం చేసుకుంటాం. కానీ స్వప్న దర్శన కాలేపి నా అవగమ్యత ఇది చేదు. ఏంటంటే స్వప్న దర్శన కాలంలో కూడా అలాగే ఉంటుంది, దానికి సమానంగా ఉంటుంది నువ్వు ఒకవేళ అన్నట్లయితే తత్ నా, అది యుక్తి సంగతి కాదు. ఎందుకంటే ప్రబుద్ధోహి అవగచ్చతి నిద్రాక్రాంతం మే మనః ఆసీతి. ఎందుకంటే స్వప్నావస్థ లేచిన తర్వాత, ప్రబుద్ధో అంటే లేచిన తర్వాత అవగచ్చతి ఆ రకంగా అర్థం చేసుకుంటాడు. ఏం అర్థం చేసుకుంటా అంటే నిద్రాకాంతం మే మనః ఆసీతి, నా మనసు నిద్రతో ఆక్రాంతమే ఉన్నది, నా మనసు నిద్రలో లీనమై ఉంది అని చెప్పి లేచిన తర్వాత ఆ వ్యక్తికి అది అనుభూతి ఉంటుంది, అవగతం ఉంటుంది, మతి బుద్ధి ఉంటుందన్నమాట. అందుకే ఈ రకంగా నువ్వు శూన్యత్వ నిరాలంబనవాది జ్ఞానానికి ఎటువంటి ఆలంబన లేదు, ఆలంబన రహితమైనటువంటిది అయితే నువ్వు ఆక్షేపించాడో నిరాలంబనవాది బౌద్ధ సిద్ధాంత ప్రకారంగా అది ఏమాత్రం ఉచితం కాదు. అది మనకు అక్కడ ఆదరణ నిమిత్తం ఉంటుంది. అందుకే ప్రత్యక్షాన్ని నిరాకరించకూడదు. ఆ ఉద్దేశంతో ఈ రకంగా మనకు నిరాలంబనవాదాన్ని ఇక్కడ ప్రస్తావించారన్నమాట. అంటే ఏంటి? నిరాలంబనవాది బాహ్య పదార్థం యొక్క సత్తాను సాక్షాత్ పరిశీలించలేదు అంట. నిరాలంబనవాది బాహ్య పదార్థం యొక్క సత్తా పదార్థం సాక్షాత్ ఖండించకుండా జాగ్రత్త అవస్థలో కలిగేటువంటి జ్ఞానం అయితే ఉందో బాహ్య పదార్థం యొక్క ఆలంబనం ఇప్పుడు మన బాహ్య వస్తువు ఖండించని చెప్పానట. నిరాలంబనవాది అంటే బౌద్ధవాది బాహ్య పదార్థం సత్తా సాక్షాత్ పరిశీలించలేదు అంటే ఖండించలేమట. ఆయన కూడా ఆయన జాగ్రత్త అవస్థలో ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అది బాహ్య పదార్థాలకు ఆధారభూతమైనటువంటి స్వీకరించడమాట. అంటే మనకు జాగ్రత్త అవస్థ ఏ జ్ఞానం ఏర్పడుతుందో అది బాహ్య పదార్థం నిమిత్తం అని చెప్పి దాన్ని స్వీకరించడం అనమాట. అందుకే ఇక్కడ కింద ఒక మనకు టిప్పణి ఇచ్చారు చూడండి. నిరాలంబనవాద బాహ్య పదార్థం సత్తాక సాక్షాత్ పరిశీలన నహీ కర్తా, డైరెక్ట్గా ప్రతిషేధించడం లేదు. కానీ తథాపి అయినా కూడా జాగ్రత్త అవస్థ జ్ఞానమే అంటే జాగ్రత్త అవస్థలో మెలకువలు ఉన్నప్పుడు ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమవుతుందో ఆ జ్ఞానంలో బాహ్య పదార్థం ఆలంబన స్వీకార నహీ కర్తా, అంటే బాహ్య పదార్థాల యొక్క ఆలంబనాన్ని అంటే ఆధారాన్ని స్వీకరించడం లేదన్నమాట. అలాగా ఖండించకుండా కూడా అక్కడ ఖండించినప్పుడు ఖండించే స్వీకరించాలి, కానీ స్వీకరించడం లేదన్నమాట. ఖండించలేదు కానీ స్వీకరించడం లేదు. అంటే ఒక జైసే స్వప్నమే పదార్థంకి నా హోనే పది भी उनका ज्ञान होता है. అంటే ఏ రకంగా అయితే స్వప్నావస్థలో పదార్థాలు వస్తువులు ఏమి లేకుండా కూడా ఏ విధంగా జ్ఞానం ఉత్పన్నమవుతుందో అదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా ప్రత్యేక సామాన్యం చేత ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. అందుకే నిరాలంబనం ఎటువంటిది అని చెప్పామన్నమాట. స్వప్నావస్థ విధంగా జ్ఞానం ఎటువంటి పదార్థం లేకుండా జ్ఞానం ఉత్పన్నమవుతుందో జాగ్రత్త అవస్థ జ్ఞానం కూడా అటువంటిదే అన్నట్టుగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకున్నాడు నిరాలంబనవాది. కానీ శూన్యవాది బాహ్య పదార్థానికి సత్తాన్ని స్వీకారం నహీ కర్తా. అలాగే శూన్యవాది కూడా బాహ్య పదార్థ సత్తాన్ని స్వీకరించడం అన్నమాట. శూన్యవాది అంటే ఇప్పుడు ఏం లేనప్పుడు ఏమిటి జ్ఞానికి ఆధారం ఏం లేదంటే శూన్యంగా ఉంటుందన్నమాట. అందుకే అతను సత్తాన్ని స్వీకరించడం అన్నమాట. ఈ రకంగా దాదాపుగా రెండు మతాలు అంటే నిరాలంబనవాదం శూన్యవాదం రెండు కూడా సామాన్యంగా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు అభిప్రాయాలను శబరి స్వామి ఖండించామట. इस रूप में दोनों मतों में कुछ साम्य है, కొంచెం సామ్యంగా ఉంది. అందుకే ఇక్కడ రెండింటికి ఒకే విధంగా సిద్ధాంతం ప్రతిపాదించబడి ఉన్నాయి కాబట్టి వీటిని సిద్ధాంతం ఖండించారన్నమాట. అథవా పూర్వ సందర్భ అవదు
ఉత్తర సందర్భకో ఏకి भी माना जा सकता అంటే అక్కడ పూర్వ సందర్భం అయితే ఉందో తర్వాత సందర్భం అయితే ఉందో రెండిటికి ఒకటిగా భావిస్తారన్నమాట. उस अवस्था में निरालंबनवादी ही जागृत अवस्था के ज्ञान के निरालंबनत्व में शून्यत्व हेतु उपस्थित करता है. అంటే ఇక్కడ నిరాలంబనం ఏ ఆధారం లేదు అన్నప్పుడు ఏమవుతుంది, శూన్యంగా ఉంటుందని హేతు ఉపస్థితం అవుతుందన్నమాట. జ్ఞానానికి ఆధారభూతం ఏది లేదు అన్నామంటే ఏమవుతుంది, అక్కడ శూన్యత్వం అని చెప్పి తెలుస్తున్నాం మనకు. అంటే శూన్యంగా ఉందని చెప్పి ఆ విషయాన్ని ఈ రకంగా ప్రతిపాదించడం. కాబట్టి ఇక్కడ మొత్తానికైతే దీన్ని ఎటువంటి ఆడంబరం లేదు అనే దానికి శబరి స్వామి దీన్ని ఈ రకంగా ప్రతిరేకించాడు, ప్రస్తావించాడు. కాబట్టి మనం ఈ రకంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అస్తు. ఇంతకీ మనం ఆలంబనం ఉంది అనుకోవాలా లేదు అనుకోవాలా మహోదయ? ఏదానికి దేనికైనా స్వప్నావస్థకు కానీ జాగ్రత్త అవస్థకు కానీ ఆలంబనం ఉంది అని డిసైడ్ అవ్వాలా, ఆలంబనం లేదు అని డిసైడ్ అవ్వాలా? జాగ్రత్త అవస్థకి పూర్వపక్షం చెప్పాడు, స్వప్నావస్థలో ఎటువంటి ఆలంబనం లేకుండా కూడా జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అది జాగ్రత్త అవస్థలో ఉండే జ్ఞానం కూడా అటువంటిదే అని చెప్పాడు. కాదండి, స్వప్నావస్థలో జ్ఞానం ఏదైతే ఉందో మిథ్య మనకు ప్రత్యక్షం అవుతుంది అంటే అక్కడ లేదు, యథార్థంగా లేదు. మన జాగ్రత్త అవస్థలు లేదు చూసినప్పుడు అక్కడ యథార్థంగా వస్తు పదార్థం ఏది ఉండదు అన్నమాట. కానీ దాన్ని ఆధారం చేసుకొని పూర్వపక్షి ఆ జాగ్రత్త అవస్థ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, అది మిథ్య అంటున్నామట. అది కూడా మిథ్య అంటున్నామట. కానీ అది మిథ్య కాదండి, అది యథార్థమే. ఆ జ్ఞానము యథార్థ బహిర్గత వస్తు రూపంలో మనకు కనిపిస్తుంది, అది యథార్థమే. ఏ రకంగా యథార్థం అంటే అక్కడ స్వప్నావస్థగత జ్ఞానానికి జాగ్రత్త అవస్థగత జ్ఞానికి చాలా తేడా ఉన్నాడు. స్వప్నాగత జ్ఞానం ఏముంది, అక్కడ వస్తు వస్తు యొక్క ఉపలబ్ధి ఉండదు. కానీ జాగ్రత్త అవస్థలో కలిగే జ్ఞానం అవుతుందో అక్కడ వస్తు ఉపలబ్ధి ఉంటుంది. కానీ ఈ తేడా మధ్య ఉంటున్నా. అందుకే మనం జాగ్రత్త అవస్థలో ఏదైతే స్వప్నావస్థకి సమయం ఖండిస్తున్నావో అది ఖండించబడడానికి ఆధారం ఉంటుంది. బహిర్గత వస్తువు యొక్క పదార్థం యొక్క పొదుపు యొక్క నిమిత్తత ఉంటుంది, ఆధారం ఉంటుంది. అది ఖండించడానికి లేదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ఖండించామట. అస్తు. మహోదయ, ఇక్కడ సన్నిద్రస్య మనసో దౌర్బల్య నిద్ర మిథ్యాభావస్య హేతు అన్నాడు కదా మహోదయ. అక్కడ స్వప్నాదో స్వప్నాంతేచ అని పూర్తి చేశాడు దాన్ని. కానీ సుషుప్తస్య అభావ ఏవా అంటున్నాడు. అంటే ఇక్కడ వీటి తరగ ఈ అభావమే కదా మహోదయ సుషుప్త అవస్థలో మనం నిద్రపోవడం అనేది. అది మీరు భావస్య అని సుషుప్తస్య భావ అని చెప్పారు, అందువల్ల అది కొంచెం అభావమే కదా అని అంటున్నాను. ఇక్కడ మీరు ఏం చెప్పారు, ఒక విషయం చెప్పుకున్నాం మనం. ఇక్కడ పొదుస్థితి ఏంటంటే పైన సిద్ధాంతం చెప్పాడు ఇక్కడ మనకు ఇది జ్ఞానత్వం మాత్రం స్వప్న జ్ఞానం మిథ్యాత్వం అనే విధంగా నువ్వు ఊహించుకున్నావో దాన్ని బట్టి జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం కూడా మిథ్యాత్వం స్వీకరించాల్సి వస్తుంది. నువ్వు అలా అన్నప్పుడు అలా చెప్పినట్లయితే జాగ్రత్త కాలం యొక్క ప్రతీతి అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అయితే జ్ఞానం యొక్క ప్రతీతి కలుగుతుందో స్వప్న జ్ఞానానికి అది మిథ్యాత్వంలో కారణం కావచ్చు. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో రూపాలు వస్తువులు పదార్థాలు ఏవైతే చూస్తున్నామో అదే స్వప్నావస్థకు కారణభూతం అవుతుంది. మనం అంటుంటాం కదా పగటిపూట మనం ఏవైతే చూస్తామో రాత్రి కూడా కలలు కంటామని చెప్పి అది కారణభూతం అవుతుంది. అందుకే అత ప్రతీతి తథాభావస్య హేతు అలాంటి నిమిత్తం కారణభూతం అవుతుంది. నువ్వు అలా చెప్పినట్లయితే నా శక్యతే ప్రత్యయత్వాత్ అయం అన్యః ఇది వక్తుం. కాబట్టి ఈ రకంగా నువ్వు అది ఆ జ్ఞానం విషయంలో చెప్పడానికి శక్యం కాదు. అయం అన్యః ఇది వక్తుం ఆ రకంగా నువ్వు అన్నట్లయితేనా అదే నిమిత్తం అన్నట్లయితే ఇది ఆ జ్ఞానం కాదు అని చెప్పి చెప్పడానికి వీలు కాదు. నువ్వు ఒకటే అవుతుంది. అప్పుడు నువ్వు నీ మాట నువ్వు ఖండించుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఉదయపక్ష అలా ఊహించుకున్నట్లయితే అది అన్యః ఇది ఈ జ్ఞానం వేరు ఈ జ్ఞానం వేరు అని చెప్పి స్వప్నావస్థగత జ్ఞానం వేరు
జాగ్రత్త అవస్థ జ్ఞానం వేదని చెప్పి నువ్వు చెప్పడం శక్యం కాదు. ఎందుకంటే అన్యస్తు స్వప్న ప్రత్యయస్య మిథ్యాభావ విపర్యాత్ అవగతః. అన్యతః స్వప్న ప్రత్యయస్య మిథ్యాభావ విపర్యాత్ అవగతః. అంటే అక్కడ స్వప్న జ్ఞానం అయితే విపరీతమైన స్థితి ఉంది కాబట్టి అక్కడ వస్తుత్మకమైన ఉపలబ్ధి ఏంటి లేదు కాబట్టి అక్కడ మనకి యథార్థంగా అర్థమైందన్నమాట. ఎలాగని కుతః ఇది చేత్ అంటే ఎలాగ మిథ్య ఉత్పన్నమైందంటే అప్పుడు చెప్తున్నాడు స నిద్రస్య మనసో దౌర్బల్యాత్. అప్పుడు నిద్రపోతున్నటువంటి వ్యక్తికి ఆ మనసు యొక్క దౌర్బల్యం చేత లేదా మిథ్యాభావస్య హేతు అంటే మనసు యొక్క దౌర్బల్యమే నిద్ర మిథ్యాభావానికి కారణం అన్నమాట. అంటే ఆ మనసు యొక్క దౌర్బల్యం ఉంది కాబట్టి ఇక్కడ మిథ్యా జ్ఞానికి కారణం అవుతుంది. అంటే ఆ వస్తువు ఆ స్థితిని ఆ స్వరూపాన్ని యథార్థంగా గమనించలేదు కాబట్టి అది మిథ్యాభావానికి కారణభూతం అయిపోయింది. అది ఎప్పుడు స్వప్నాంతే అంటే స్వప్నం ప్రారంభమైనప్పటి నుంచి మొదలుకొని అంతిమ వరకు ఏ స్థితి ఏర్పడిందో అది ఇంద్రియ యొక్క దోషం చేత మనసు యొక్క దౌర్బల్యం చేత అది మిథ్యాభావానికి కారణభూతంగా ఏర్పడింది. అవును. అప్పుడు దానికి సుషుప్తస్య అభావ ఏవ అంటున్నాడు మహోదయ. ఎందుకంటే సుషుప్తస్య అభావ ఏవ అక్కడ సుషుప్తస్య అభావ ఏవ అంటే అభావం ఎందుకన్నామంటే అక్కడ సుషుప్త అవస్థలో ఏం తెలియదు కదా మహోదయ, అందువల్ల అంటున్నాం. సుషుప్త అవస్థలో మనకి నిత్యాభావం ఇవేం కలవవు కదా, అందువల్ల సుషుప్త అభావం కాబట్టి కలుగుతుంది అని చెప్పడం ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. అందుకే అదే విషయాన్ని అచేతయన్నేవహి సుషుప్త ఇది ఉచ్యతే. అక్కడ ఎటువంటి చేతన చూపించబడదామంటే ఎటువంటి స్వప్నావస్థ ఏది ఉండదు, అందుకే సుషుప్తి అని చెప్పి చెప్పుకున్నామట. అవునండి, అస్తు మహోదయ. అందుకే నిద్రాయుక్తమైన పురుషుని యొక్క మనసు దౌర్బల్యం కారణంగా స్వప్నావస్థలో ఆరంభం నుంచి మొదలుకొని అంతిమ వరకు ఏ జ్ఞానమైతే ఉత్పన్నమవుతుందో అది ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు. निद्रा सहित पुरुष के मन की दुर्बलता से स्वप्न के आरंभ से अंत तक होने वाले ज्ञान అంటే స్వప్నావస్థలో ఆరంభం నుంచి అంతిమ వరకు ఉత్పన్నమయ్యే జ్ఞానంలో నిద్ర అనేది మిథ్యాత్వానికి కారణము. అక్కడ మిథ్యాకాడానికి నిద్రనే కారణం అన్నమాట. అంటే స్వప్నం ప్రారంభమై అంతిమ వరకు ఏదైతే జ్ఞానం కలుగుతుందో స్వప్నావస్థలో అది నిద్ర కలగడానికి నిద్ర కారణం. నిద్రావస్థలో ఉన్నాం కాబట్టి అలాంటి స్థితి ఏర్పడింది అన్నమాట. అవునండి, అది కారణభూతం అని చెప్పి చెప్పుకున్నాను. అస్తు మహోదయ. అంటే బాగా నిద్రపడిన వ్యక్తికి అలాంటి జ్ఞానము ఏర్పడదు. అందుకే ఏర్పడదు. वैसे ज्ञान अभाव ही होता है అంటే అక్కడ జ్ఞానం ఏర్పడదు. అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి స్వప్న జ్ఞానం హోతాయి నై. అంటే ఎవరైతే గాఢంగా నిద్రపోతున్నారో వారికి స్వప్న స్థితి ఏర్పడదు అన్నమాట. అంటే ఎవరికైనా గాఢంగా నిద్రపోవడం లేదు స్వప్నావస్థ కలుగుతున్నా అంటే అది మనసు యొక్క దుర్బలత. అంటే మనసు ప్రబలంగా లేదు, మనసు స్థిరంగా లేదన్నమాట. అంటే ఎవరికైతే మనసు దుర్బలంగా ఉంటుందో అటువంటి వ్యక్తికి ఎక్కువగా కళలు కంటూ ఉంటుంది అన్నమాట. అంటే మనసు స్థిరంగా అంటే ఒక మనసు ఎప్పుడైతే కొన్ని విషయాల్లో మనం లక్ష్యంగా పెట్టుకొని మన లక్ష్యం వైపు మనం నిరంతరంగా మనసును తల్లిని చేసామనుకోండి అక్కడ మనసు స్థిరంగా గట్టిగా ఉంటుంది అన్నమాట. అంటే ఎవరికైతే అస్తవ్యస్త జీవనం ఉంటుందో లేదంటే భిన్న క్రియాకలాపాలు చేస్తూ లేదంటే సార్థకమైన పనులు చేయకుండా లేదా ఎటువంటి కళలు చేయకుండా యుక్తమై ఉంటాడో అటువంటప్పుడు ఈ మనసు యొక్క దుర్బలత చేత మనసు అనేక కళలు కంటూ ఉంటాడు. అంటే ఒక రకంగా మనిషి ఒక పనిలో ఏదైనా పనిలో లీనమై ఉన్నట్టే తల్లీనమై ఉన్నట్లయితే ఏమవుతుందంటే అక్కడ వ్యక్తికి ఆ మనసు స్థిరంగా దృఢంగా బలంగా ఉంటుంది. అటువంటి వ్యక్తికి అంటే మనం ఏదైనా ప్రతి నిత్యము దైనందిన క్రియాకలాపంలో ఉన్నప్పుడు ఏదో ఒక పని లీనమై ఉండాలన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో మనం ఏదో ఒక పనియుక్తంగా అంటే ఎటువంటి కర్మహీనంగా ఉండకూడదు, కర్మరహితంగా ఉండకూడదు. అంటే కర్మను ఒక విషయంలో మనకు అది కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలో ఆ కర్తవ్యంలో లీనమై ఉన్నట్లయితే మనిషికి ఒక ప్రబలత వస్తుందన్నమాట. అంటే అనుకున్న సమయానికి అన్ని అనుకున్నప్పుడు జరిగినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏ పనులు చేయకుండా ఏ కర్తవ్య కర్మలు ఇష్టమై ఉన్నావో ఆ పనులు సక్రమంగా యథార్థంగా జరుగుతూ పోతున్నాయి అనుకోండి ఆ మనిషికి ప్రాబల్యం ఉంటుందన్నమాట. లేకపోతే మనసు దుర్బలత కారణంగా స్వప్నావస్థ అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఈ స్వప్నావస్థ అనేక కారణాలు కూడా ఉత్పన్నమవుతాయి. ఇక్కడ ఒకటి ముఖ్య బిందు మనసు యొక్క దౌర్బల్య కారణంగానే ఆ నిద్ర మిథ్య కారణానికి
నిద్ర అనేది మిథ్యాభావానికి కారణం అని చెప్పి చెప్పాను. అస్తు మహోదయ. అందుకే తస్మాత్ జాగ్రత్త ప్రత్యో నా మిథ్య. అందుకే జాగ్రత్త అవస్థలో ఉండే జ్ఞానం అయితే మిథ్య కాదు. లేదు జాగ్రత్త మిథ్యా దోషం ఉత్పన్నం అవుతుందంటే అది మిథ్యా దోషం దోషం ఇంద్రియ దోషం ఉంటే ఉత్పన్నం అవుతుంది. కానీ స్వప్న దర్శన కాలేపి నా అవగమ్యత ఇది చేదు. నువ్వు స్వప్నావస్థలో కూడా అలాగే ఉత్పన్నం కాలేదు అని చెప్తే అది చెప్పడం యుక్తి సంగతి కదా, దానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రబుద్ధ లేవడానికి ముందు ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో అదంతా అవగతం అవుతున్నా స్వప్నావస్థ తర్వాత కూడా. నిద్రాకాంతమే మనహ ఆశితది, నా మనసు నిద్రావస్థలో ఉందని చెప్పి, అంటే ఇంద్రియ దోషం ఉన్నప్పుడు పూర్వపక్షం ఏమంటున్నా అంటే జాగ్రత్త అవస్థలో కూడా కాని దోషం ఉండొచ్చు కదా అన్నప్పుడు ఇది స్యాత్ అవగమ్యత, అలా ఉందని కూడా అలాగే అనుకుంటుంది. కానీ అలాగే అనుకోవచ్చు, కానీ స్వప్న దర్శన కాలేపి నా అవగమ్యత ఇది చేదు. నువ్వు స్వప్నావస్థలు కూడా అలాగే తీసుకోవచ్చు కదా అని ఒకవేళ నువ్వు అన్నట్లయితే తత్ నా ప్రబుద్ధో హి అవగచ్చతి, అంటే లేవగానే వెంటనే తెలిసిపోతుంది నా మనసు నిద్రలో ఆక్రాంతమై ఉంది చెప్పి అనుభూతి అయితే ఉంటున్నాడు. అందుకే నాకు అలా ఏం గుర్తు లేదు, ఏం తెలియదు అని చెప్పి చెప్తానమాట. ఈ రకంగా పూర్వపక్షికి సిద్ధాంతి నిరాలంబన వాదని ఖండించామట. ఇక్కడ ఇది నిరాలంబనవాదం శూన్యవాదం యొక్క ప్రత్యాఖ్యానం ఏదైతే వృత్తికారు ఉపవస్ చేశారో ఇది బౌద్ధ దర్శనం యొక్క సిద్ధాంతం అనమాట. అంటే ఇక్కడను భగవాన్ ఇక్కడ బుద్ధుడు కూడా ఉపవత్స కంటే ఉపవత్స చాలా ముందు వాడు అనమాట. ఉపవత్స అప్పుడు ఈ బుద్ధుని యొక్క పరంపర ఎప్పుడే ప్రారంభించబడింది అంతకంటే కొన్ని వందల సంవత్సరాలు ముందు సమయంలో ఇది మనకు ఈ సిద్ధాంతం ముందుగా చెప్పబడింది అనమాట. కానీ ఇది ఈ దార్శనిక సిద్ధాంతం తర్వాత వచ్చింది కాబట్టి శబర స్వామి దీనికి ఈ రకంగా ఖండించామట. అంటే తర్వాత ఆ పూర్వంలో లేదన్నమాట. ఈయన యొక్క భాషల్లో ఆయన ఖండిస్తున్నా అంటే ఇది శబర స్వామి మునిజీ ఆ బౌద్ధిక నిరాలంబనవాదని శూన్యవాదని ఖండించడం కొరకు ఇక్కడ విశేషంగా తీసుకొని చెప్పదన్నమాట. అస్తు. ఇదే విధంగా శూన్యవాదం స్థితి కూడా ఉంది. ఆ శూన్యవాదం ఏంటో మనం రేపు చెప్పుకుందాం. ఇది మీకు ఎవరు నిరాలంబన వాదంలో ఏంటి ఎలా అని చెప్పి మీకు సందిగ్ధంగా ఉండొచ్చు. సందిగ్ధత అంటే ఏం లేదు, కానీ అక్కడ స్పష్టంగా ఉంది. ఒకసారి మళ్ళీ చూడండి, లేదంటే సారాంశంగా చెప్పినప్పుడు మీకు మళ్ళీ అవగతం అవుతుంది. శూన్యవాదాన్ని మీరు ఆ విషయం ప్రస్తావించినప్పుడు, ఎందుకంటే నిరాలంబనవాదం కూడా శూన్యవాదానికి సామ్యంగానే ఉంది, అది కూడా చెప్పుకున్నామట. అది మీకు అది విన్నప్పుడు పూర్తిగా మీకు అవగతం అవుతుంది. ఓకేనా? అక్కడ ఏదో మనకు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో జ్ఞానంకి ఎటువంటి ఆలంబన లేదు, ఆలంబ రహితమైన నిరాలంబనము. సో ఎలాగంటే స్వప్నానికి సదృశంగా. కాబట్టి జాగ్రత్త కాలంలో ఏర్పడే జ్ఞానం కూడా స్వప్న సదృశ్యము, ఇది నిరాలంబనమైనటువంటిది అన్నప్పుడు అలా కాదండి. స్వప్నావస్థ యొక్క జ్ఞానము జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం చాలా తేడా ఉంటుంది. స్వప్నావస్థ మిథ్య ఏర్పడుతుంది, జాగ్రత్త అవస్థ మిథ్య కాదు, యథార్థంగా ఉంటుంది. ఆ తేడా ఉంటుంది, అందుకని అలా చెప్పడానికి కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పామట. అది మనం మీద చూసాం. అస్తు. ఓకే అండి. ఈ విషయాన్ని శూన్యావస్థం యొక్క స్థితి చెప్పినప్పుడు మీకు ఇంకా స్పష్టం అవుతుంది. శూన్యవాద ఖండన చేసినప్పుడు నిరాలంబన వాదం కూడా మీకు స్పష్టం అవుతుంది. అప్పుడు ఇంకా అప్పుడు చూద్దాం. అస్తు. శాంతి పాద. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే.